నా పేరు సూగూరి నా పేరు సూగూరి హరిబాబు. గ్రామం పల్లెపాడు, మండలం ఆత్మకూరు, డిస్టిక్ యాదాద్రి జిల్లా, ఆలేరు నియోజకవర్గం కాన్స్టిట్యూన్స్. మా ఎమ్మెల్యే వచ్చేసి బీర్ల ఐలయ్య గారు. ఏం చేసినామంటే ఇక ప్రజాసేవ. ఇక పదవి అంటే ఇక మామూలు గ్రామ శాఖ, ఇట్లా ప్రధాన కార్యదర్శి, బూత్ ఎన్రోలర్, ఓబీసీ ఓబీసీఎల్. ఫస్ట్ మా మమ్మీ డాడీ ఏం అవసరం లేదు. ఫస్ట్ మా మమ్మీ వార్డు మెంబర్ ఉండే కాంగ్రెస్ పార్టీ నుంచే 2004. తర్వాత వచ్చేసి నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్న గ్రామశాఖ ప్రధాన కార్యదర్శి. తర్వాత మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ టర్ము ఓబీసీ తెలుగు. తర్వాత నెక్స్ట్ టర్మ్ వచ్చి మన బూత్ ఎన్రోలర్గా ఉన్నాం. మళ్ళీ మా పాత్ర మంచిగా ఉంది. పొజిషన్ బూత్ ఎన్రోలర్గా ముందు వాడి కష్టపడి బాగా పనిచేసినాం. మేము దగ్గర 200 ఓట్స్ ఎబవ్ గ్రామ విలేజ్లో ఎక్కువ వేయించేసాం. మేము ముగిసినకి ఇక పనులు చెప్తే పట్టించుకోకపోవడం, చేయకపోవడం, ఏం పోయినా అడుగు దగ్గర పోతే ఏం పట్టించుకోపోయేది. విలేజ్ ఏమైనా ఫండ్స్ ఏమైనా ఇవ్వకపోయేది. ఆమె ఒంటిది పోకట ఇట్లా అన్నీ చేసేది. మా ఊరికి 4 టైమ్స్ 5 టైమ్స్ దాకా వచ్చింది. ఇప్పటికి ఎప్పుడు అనగానే ఫోన్ చేయగానే వస్తాడు. ఇప్పటికి కూడా సీసీ రోడ్లు వేయించిండు. ఇప్పుడు మళ్ళీ కూడా ప్రపోజల్ పెట్టినాం, మళ్ళీ కూడా సీసీ రోడ్లు వస్తాయి. ఇప్పుడు రోడ్డు ఆత్మకుట్టు పల్లెపాడు వరకు రోడ్డు కూడా పెట్టినాము, అది కూడా వస్తుంది. బిక్కేరు వాగుది, అది కూడా బ్రిడ్జి పెట్టినాము. మన ఆత్మకుట్టు అది కాజాల వాగు, అది కూడా చాలా చేస్తాను హామీ ఇచ్చింది మాకు. సీసీ రోడ్లు శంకుస్థాపన చేసిండు. ఇక పక్క విలేజ్ వస్తే కూడా ఇట్లా వచ్చి కలిసిపోయేది. ఇట్లా మాకు పక్క విలేజ్ మన దేవస్థానం కమిటీ ఓపెనింగు, సీసీ రోడ్లకు ఇట్లా బాగా మన ఆపద అయినా ఏమన్నా కార్యకర్తకు ఆపద అయినా వచ్చేది ఏమంటే అరుచుకొని పోయేది. ఇట్లా 6 కార్యాలు మన ప్రజలకు సొంతం మంచిగా ఉంది. ఏం లేదు ఇప్పటికీ. కాంగ్రెస్ పార్టీకి ముందుగా నెరవేరుస్తానని మాకు కూడా ఉంది గ్యారెంటీలు. ఇప్పటికీ 4 గ్యారెంటీలు అయిపోయినాయి. ఇంకా 2 గ్యారెంటీలు కూడా ఇస్తారని గ్యారెంటీ ఉంది. ఇప్పుడు రుణమాఫీ కూడా వచ్చేస్తుంది ఇక 2-3 రోజుల్లో. అది కూడా మాకు స్కీమ్ ఓకే అవైలబుల్గా ఉంది. ఇక మహిళలకంటే కొందరికి ఉంటుంది, కొందరికి ఎక్స్పర్ట్ వాళ్ళకు కొద్దిగా వ్యతిరేకత ఉంటుంది. ఎందుకు పెట్టి ఏం కదా బీఆర్ఎస్. కానీ మాకైతే మంచిగా అవైలబుల్ మంచిగా ఉంది. కాకపోతే బస్సులు కావాలి, ఇంకా కావాలని అడిగినాము ఐలన్న గారిని. బస్సులు కూడా వేపిస్తున్నాడు. ఇంకా పల్లెటూరు కంటే హైవే రోడ్ల పని బాగానే పోతుంది. పల్లెటూరులోకి వచ్చే బస్సులు చాలా తక్కువ ఉన్నాయి. వస్తాయని చెప్పి మనం పోయి అడిగితే బస్సులు ఇట్లా వస్తాయి అంటే వస్తాయి వేపిస్తామని చెప్పి ఇంకా రెడీ కాలేదు. వస్తాయని చెప్పిన బస్సులు కూడా. రేషన్ ప్రతి ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని మనం నిన్ననే పేపర్ స్టేట్మెంట్లో చూసినాం. రేషన్ కార్డు ప్రకారం కానీ ఏం కానీ, కాకపోతే తర్వాత 2 లక్షలు కాని వాళ్ళకు తర్వాత రేషన్ కార్డు ప్రకారం అని చూస్తా అని మళ్ళీ హామీ ఇచ్చిండు మన ముఖ్యమంత్రి గారు. ఇంక ఎంపీ అంటే ఇప్పుడు మొన్ననే ఎలక్షన్ అయింది కదా. మొన్న మండల హెడ్ క్వార్టర్కి వచ్చింది కానీ విలేజ్ గడకు రాలేదు. మండల హెడ్ క్వార్టర్కి వచ్చి వెళ్ళిపోయాడు. ఆలేరు కానీ ఇక్కడ మా ఆత్మకూరు మండల హెడ్ క్వార్టర్కి వచ్చి వెళ్ళిపోయాడు. కలిసాము. మేము ప్రజలు సానుభూతి మేము గెలిస్తే గ్రామ పంచాయతీ మొత్తం సస్యశ్యామలం చేద్దామని అనుకుంటున్నాం. రోడ్లు కానీ దేవుళ్ళ కమిటీస్ కానీ ఏదైనా పట్టించుకొని మంచిగా చేద్దామని ఉన్నది. ప్రజాసేవ చేసినందుకు ఓటు వేయాలని మేము ప్రజాసేవ చేస్తున్నాం. మా మంచిగా సీసీ రోడ్లు ఇప్పటికైతే చాలా వరకు 70% దాకా అయినాయి, పూర్తయినాయి. ఇంకా 30% అవి కూడా పూర్తి చేస్తామని. అట్నే రైతులు కానీ దేని కానీ దగ్గరుండి పట్టించుకోవాలని మా ఉద్దేశం. వీఆర్ఎస్ ప్రభుత్వం మాకైతే మా విలేజ్కి అయితే ఇంతవరకు ఏం అభివృద్ధి జరగలేదు. మా ఓటర్కి సంధిస్తే ప్రతి ఒక్క 6 గ్యారెంటీలు ప్రతి ఒక్క సభ్యునికి చెల్లించాలని మా ఒక కోరిక. చెల్లిస్తాం కూడా. అది కూడా 6 గ్యారెంటీలు కూడా ప్రతి ఒక్క స్కీమ్ కూడా చెల్లిస్తామని మా యొక్క ఉద్దేశం.